ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు దావీదు గారు మరి కొన్ని విషయాలు దేవుడు గురించి, బైబిల్ గురించి తనకుని యొక్క డౌట్లు కానీ, తనకి తెలియని సంగతులు కానీ నేర్చుకోవాలని, దావీదు గారికి తెలియాలని ఈరోజు మన కాడికి వచ్చారు. మరి దావీదు గారికి ఏ డౌట్లు అయితే ఉన్నాయో, ఏదైతే వారి యొక్క బైబిల్ గురించి, దేవుడి గురించి వారికి తెలియదో ఆ సంగతులను ఈరోజు నేను తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని, ఈ వాక్యంను మీరు వినండి, పూర్తి అయిపోయే వరకు వినండి. ఈ బైబిల్ అనేది 66 పుస్తకాలతో కూడిన పరిశుద్ధమైన గ్రంథం. బైబిల్లో భక్తులు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రార్థన చేశారు. అక్కడున్న పరిస్థితిని బట్టి, అక్కడున్న సమయాన్ని బట్టి, అక్కడున్న యొక్క దేవుడు దర్శనాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రార్థన చేశారు. కానీ ప్రార్థన చేసే ప్రతి ఒక్కరు కూడా దేవుడి నామంలోనే ప్రార్థన చేశారు. అయితే ఈరోజు చాలా మంది డౌట్ ఏంటంటే, మేము ఎన్నో సంవత్సరాల నుంచి దేవుడిని నమ్మాము, ఎన్నో సంవత్సరాల నుంచి మేము ప్రార్థన పోతున్నాం, ఎన్నో సంవత్సరాల నుంచి మేము పాటలు పాడుతున్నాం, ఎన్నో సంవత్సరాల నుంచి మేము బైబిల్ చదువుతున్నాం, కానీ దేవుడి స్వరం నేను వినలేకపోతున్నాను, దేవుడి యొక్క దర్శనం నేను చూడలేకపోతున్నాను, దేవుడి యొక్క మహిమను నేను పొందుకోలేకపోతున్నాను. కారణం ఏంటి అన్నది చాలా మంది జీవితాల్లో, మనుషులలో, కుటుంబాలలో, సంఘాలలో ఈ డౌట్ ఉన్నది. అయితే ఈరోజు బైబిల్లోకి వెళితే దేవుడు ఏం చెప్తున్నాడు, ఈరోజు మన ప్రార్థనకు జవాబు రావాలంటే, మన యొక్క ప్రార్థనకు దేవుడు మనతో మాట్లాడాలంటే బైబిల్ ఏం చెబుతున్నది అన్నది మనం ఆలోచిస్తే, యెషయా గ్రంథము 59వ అధ్యాయం 1వ వచనంలోకి వెళ్దాం. ప్రియులారా, మీరు ఈరోజు ఈ వాక్యం వెంటనే ఈ సమయంలో మీరు కూడా మీ బైబిల్ తీసి ఒక్కసారి నేను చెప్పే మాటలు జాగ్రత్తగా వినండి. నా ప్రియమైన సహోదరి సహోదరా, ప్రతి ఒక్కరికి కూడా ఈ బైబిల్, ఈ యొక్క వాక్యాలు మీరు తెలుసుకోవటం మీ కుటుంబానికి ఎంతో ఆశీర్వదకరం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ ఏం కనపడుతుందో ఒకసారి చదువుకుందాం. ప్రియులారా, రక్షింపక నేర్క ఉండినట్లు యెహోవా హస్తము కొర్చ కాలేదు, ఎననేర్క ఉండినట్లు ఆయన చెవులు మందంగా కాలేదు. మీ దోషములు మీకును మీ దేవుడికి అడ్డుగా వచ్చినాయి, మీ పాపములు ఆయన ముఖమునకు మీకును మరుగు పరిచిని గనుకనే ఆయన ఆలకింపడు. ఇది క్రీస్తు పూర్వము 700 సంవత్సరాల క్రితం భక్తుడైన యెషయా గ్రంథం చెప్పబడుతున్నటువంటి మాట. ఇప్పుడు దేవుడు మన ప్రార్థన వినాలన్నా, దేవుడు మన కన్నీరు చూడాలన్నా, దేవుడు మన యొక్క బాధను మనం చూడాలన్నా, దేవుడి దగ్గర నుంచి మనకి జవాబు రావాలన్నా, మనం ఏమి చేయాలి అనేది మనం కనపడితే, దేవుడు అన్నాడు, రక్షింప నేర్కొన్నట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు అంటే ఆయన చెయ్యి కొరచ కాలేదు. నేను రక్షించడానికి ఆయన చెయ్యి కొరచ కాలేదు, నిన్ను కాపాడటానికి ఆయన చెయ్యి కొరచ కాలేదు, నీ చెయ్యి పట్టుకుని నేను లేపడానికి ఆయన చెయ్యి కొరచ కాలేదు. కానీ అక్కడ ఏం చెప్పబడుతుంది, ఎననేరినట్లు ఆయన చెవులు మందంగా కాలేదు. అంటే నీ ప్రార్థన, నీవు పాట పాడినా, ప్రార్థన చేసినా, బైబిల్ చదివినా, ఆరాధన చేసినా ఆయన వినకపోవటానికి ఆయన చెవులు మందంగా లేవు. అలా అని మన దేవుడి యొక్క చెవులు చెవిటివి కావు. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరు ప్రార్థననేవారు, ప్రతి ఒక్కరికి జవాబు ఇచ్చేవారు. అయితే నా ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ యూట్యూబ్లో ఈ వాక్యం వింటనే మీరు జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడాలంటే, అసలు దేవుడు మనకి ఏం చెప్తున్నాడంటే, దేవుడికి మనకి మధ్య వచ్చినట్టే దోషములు అడ్డుగా వచ్చినాయి అన్నమాట. మన దోషములు అడ్డుగా వచ్చినాయి, రెండోది పాపములు అడ్డుగా వచ్చినాయి, మూడోది ఏంటంటే ఆయన ఆలకించక ఉన్నా. తల్లి గర్భంలో నుంచి మొదలుకొని భూమి మీదకి వచ్చిన కాంచి మనం తెలిసినవి ఉంటాయి, తెలియనివి ఉంటాయి, తెలిసి చేసిన పాపాలు ఉంటాయి, తెలియజేసిన పాపాలు ఉంటాయి. మనం ఏమనుకుంటాం అంటే, ఇక దేవుడిలో ఉన్నాళ్ళే అనుకుంటావు, కానీ నీ పాపములన్నీ అలాగే మిగిలిపోతున్నాయి.
నీ దోషములనే అలాగే మిగిలిపోతున్నాయి. ఇప్పుడు నీ పాపములు నీ దోషములను నువ్వేం చేయాలి అన్నది మనం కనపడితే, ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడాలన్నా, దేవుడు మనల్ని దర్శించాలన్నా, దేవుడి దగ్గర నుంచి మనకు జవాబు రావాలన్నా, దేవుడి దగ్గర నుంచి మనకు దర్శనం రావాలన్నా, దేవుడు మనల్ని ఆశీర్వదించాలన్నా, మొదటగా మనకి ఏం చెప్తున్నాడు ప్రియులారా? మీ పాపలు ఆయన ముఖమునకు మరుగుపరిచింది గనకని ఆయన ఆలకించడు. నీ చేతులు రక్తము చేత వేరులై దోషముల చేత అపరేత పరచబడ్డది. మీ పెదవులు అబద్ధములు ఆడుచున్నది. మీ నాలుక కీడును బట్టి మాట్లాడుతున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడే ప్రతి మాటలో సగం నిజాలు ఉన్నాయి, సగం వాస్తవాలు ఉన్నాయి, కానీ 80% మాత్రం అబద్ధాలే, 20% నిజం. అంటే ఈరోజు మనుషులు ఎలా మాట్లాడతారంటే 10 మాటల్లో 2 మాటలే నిజాలు ఉన్నాయి, 8 మాటలు మాత్రం డూబే. అందుకనే ఈరోజు క్రైస్తవురాలుగా, సంఘ పెద్దలుగా, సేవకురాలుగా, ఒక దైవ సేవకుడు మీ మంచి కూడా చెప్తున్నాను. ఈరోజు నీవు కానీ నేను కానీ అబద్ధములు ఆడకూడదు, అబద్ధాలు మాట్లాడకూడదు, అబద్ధాలు చెప్పకూడదు, అబద్ధాలకి దూరంగా ఉండాలి. ఇక నీ నాలుక కీడును బట్టి మాట్లాడాలి. ఈరోజు ఈ నాలుక ఎన్ని రకాలుగా మాట్లాడిద్దండి. నరమలేని నాలిక. ఈ నాలిక ద్వారా మనం ఎన్ని అబద్ధాలు ఆడతావు. ఫోన్లో అబద్ధం ఆడతావు, పిల్లల ఇంటికాడ అబద్ధం ఆడతావు, పనికాడ అబద్ధం ఆడతావు, ఎక్కడైనా అబద్ధం ఆడతావు. రోజుకి ఎన్ని అబద్ధాలు ఆడుతున్నావు, రోజుకి ఎన్ని అబద్ధాలు మాటలు చెప్తున్నావు, రోజుకి ఎంతమందిని మాటలతో మోసం చేస్తున్నావు, ఎంతమంది రోజుకి మాటలతోనే మాయపుచ్చుతున్నావు, ఎంతమంది మాటలతోనే ఆ మనుషుల్ని పడగొడుతున్నావు, మాటలతో ఎంతమంది సార్లు ఆలోచి. నువ్వు మాట్లాడే మాటల్లో నిజాలు ఉన్నాయా, నువ్వు మాట్లాడే మాటల్లో వాస్తవాలు ఉన్నాయా, నువ్వు మాట్లాడే మాటల్లో యథార్థత ఉందా? ఒకసారి మీరు ఆలోచించండి. ఈరోజు దేవుడు నీ ప్రార్థన వినకపోవటానికి, దేవుడు నీ ప్రార్థన ఆలకించపోవటానికి కారణం ఏంటంటే నీ పాపములను, నీ దోషములను, నువ్వు చేసిన క్రియలని దేవుడికి అడ్డుగా ఉన్నాయి. ఇప్పుడు ఎట్లా మాట్లాడతారు మరి? ఇప్పుడు మన చర్చి తలుపు ఉన్నది, నువ్వు చర్చిలోకి రావాలంటే ముందు తలుపు తీయాలంటే నేను రావాలి తలుపు కాడికి. చర్చిలో నుంచి నువ్వు బయట ఉంటే నేను లోనున్నా, అయ్యగారు తలుపు తీయనంటే నేను తలుపు తీయాలి, తలుపు తీస్తే నువ్వు వాడుకోవచ్చు. అలాగే దేవుడు కూడా నువ్వు దేవుడు స్వరాన్ని వినాలన్నా, లేక దేవుడు దర్శనాన్ని నువ్వు కలిగి ఉండాలన్నా, దేవుడి యొక్క మహిమను నువ్వు పొందుకోవాలన్నా, నీకు దేవుడికి మధ్యగా ఉన్నది పాపములు. ఏంటి అట? పాపాలు. ఏంటి? పాపాలు. మరి ఈ పాపాలని పోవాలంటే మనం ఏం చేయాలి అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే యెజ్రా గ్రంథానికి వెళ్దాం. బైబుల్ ప్రతి ఒక్కరు తీయండి. ఈ వాక్యం వింటున్న ఈ సమయంలో, లేక యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు బైబిల్ గురించి మనం చాలా చక్కని మాటలు నేర్చుకుంటున్నాం. జాగ్రత్తగా మీరు కూడా నేర్చుకోవాలి, మీరు కూడా ఆత్మీయంగా ఎదగాలి, ఆత్మీయంగా బలపడాలని ఒక దైవజనుడిగా మీ మంచిగా చెబుతున్నాను. యెజ్రా గ్రంథము 10వ అధ్యాయం మొదటి వచ్చినానే ఒక్కసారి మనం 10వ అధ్యాయం మొదటి వచ్చినలో అక్కడ ఏం కనపడుతుందంటే, యెజ్రా ఏడుస్తూ దేవుడు మందిరం ఎదుట స్పష్టంగా సాగిలపడి పాపములను ఒప్పుకొని ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఏం చేస్తున్నారు? భక్తుడైన యెజ్రా మంచి ఆత్మీయతలో వెతికినటువంటి వ్యక్తి, మంచి పేరు కలిగినటువంటి వ్యక్తి. ఈయన పేరు యెజ్రా. అయితే ఈ యెజ్రా ఏడుస్తూ దేవుడు మందిరం ఎదుట స్పష్టంగా సాగిలపడుచు పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఇప్పుడు యెజ్రా గారు ఏం చేస్తున్నాడు? ఫస్ట్ ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడు. ఏడ్చుకుంటా దేవుడు మందిరములో ఎదుట స్పష్టంగా సాగిలపడ్డాడు. అంటే దేవుడు మందిరానికి వచ్చి ఆయన ఎదుట స్పష్టంగా సాగిలపడటం అంటే ఏంటో తెలుసా? ముక్కు భూమికి ఆంటం. అంటే మోకాల మీద కాదు ఈ ప్రార్థన, నిలబడి చేయట్ల ప్రార్థన, ఒంగోని చేయట్ల ప్రార్థన. స్పష్టంగా ముక్కు నేలకంది స్పష్టంగా సాగిలపడి ఆ దేవుడు పాదాలు పట్టుకొని దేవుడి మందిరంలో తన పాపాలన్నీ ఒప్పుకుంటున్నాడు. ఏ పాపాలు?
ఆయన బాల్య దినంలో చేసిన పొరపాట్లు, బాల్య దినంలో ఏ పొరపాటు చేసిండు? తెలియని పాపాలు, తెలిసిన పాపాలు. ఎవరి కాలంలోకి వచ్చినాక తెలిసిన పాపాలు, తెలియని పాపాలు. పెద్ద అయినాక తెలిసిన పాపాలు, తెలియని పాపాలు. ఎన్నో పాపాలు మనిషి చేస్తున్నారు కాబట్టి, ఎన్నో మిస్టేకులు మనిషిలో ఉంటాయి కాబట్టి, ఎన్నో మార్గాలలో వెళ్తున్నాడు కాబట్టి, ఎన్నో పొరపాట్లు దొల్లుతుంటాయి కాబట్టి, ఆ మనిషి ఏమవుతున్నాడంటే ఎజరా దేవుడు మందిరంకి ఎదుటిగా వచ్చి స్పష్టంగా సాగిలపడి పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేస్తున్నాడు. అంటే పాపాలు ఒప్పుకోవాలంటే ఈరోజు మనకి ఇష్టం ఉండదు. పాపాలు ఒప్పుకోవాలంటే మనకి ఇష్టం ఉండదు. పాపాలు ఇచ్చిపెట్టాలంటే మనకి ఇష్టం ఉండదు. ఎందుకనంటే ఆ పాపాలు మనల్ని ఆకర్షించబడుతున్నాయి. ఆ పాపములు మనం ఆ పాపాన్ని ప్రేమిస్తున్నాం, పాపానికి ఆకర్షించబడుతున్నాం. కాబట్టి తొందరగా మనిషి పాపాలని ఒప్పుకోలేడు, పాపంలో నుంచి బయటికి రాలేడు, ఆ దోషంలో నుంచి బయటికి రాలేడు. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది? మీ పాపాలు ఒప్పుకోండి అంటుంది. అంటే ప్రభా నేను పాపిని, నన్ను క్షమించని ఈరోజు మనకు మనసు ఉందా? లేదు. మనం ఏమంటే నేను చాలా నీతిమంతుణ్ణి, నేను చాలా విశ్వాసపరుణ్ణి, నేను చాలా పరిశుద్ధమైన వాడిని, నేను మంచి సాక్ష్యం కలిగిన వాడిని, నేను చాలా సీరియర్ని అని మనకి మనమే డబ్బా కొట్టుకుంటాం, మనకి మనమే గొప్పగా చెప్పుకుంటాం. కానీ బైబిల్ ఏం చెప్తుంది? తనకు తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడను. ఈరోజు నీవు తగ్గించుకొని ప్రభు పాద దగ్గర పశ్చాత్తపడాలి, ప్రభు పాదాల దగ్గర నువ్వు ప్రార్థన చేయాలి. ఈరోజు ఎంతమంది ఆ ప్రార్థన చేసే విధంగా ఉన్నాం ఒక్కసారి ఆలోచించండి. బైబిల్ ఏం చెప్తుంది? నీ పాపాలు ఒప్పుకోవాలి. నువ్వు తెలిసి చేసిన పాపాలు కానీ తెలియజేసిన పాపాలు కానీ నువ్వు పాపాలు ఒప్పుకుంటేనే దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు పాపాలు ఒప్పుకుంటేనే దేవుడు నిన్ను కనికరిస్తాడు. నువ్వు పాపాలు ఒప్పుకుంటేనే దేవుడు నిన్ను క్షమిస్తాడు. పాపాలు ఒప్పుకుంటేనే దేవుడు నిన్ను స్వస్థపరుచుతాడు. పాపాలు ఒప్పుకుంటేనే దేవుడు నిన్ను బలపరుచుతాడు. పాపాలు ఒప్పుకుంటేనే నీ సమస్యల నుంచి నిన్ను దేవుడు విడిపిస్తాడు. ఇది చాలా మందికి తెలియట్లేదు. దావీదుగా ఎంతమంది పాపాలు ఒప్పుకుంటున్నాం, పాపాలని కప్పెడతాం. అందుకనే ఇంకొక మాట చూద్దాం, సామెతల గ్రంథానికి వెళ్దాం. సామెతల గ్రంథం, ఎందుకంటే నా ప్రియమైన సహోదరి సహోదరులారా, బైబిల్లో చెప్పే ప్రతి మాట మన గురించి దేవుడు చెబుతున్నాడు. కాబట్టి మనం జాగ్రత్తగా దేవుడు మాటలు విని నేర్చుకుందాం. ఇటు సమయంలో మరి దావీదు గారు రావటం, దావీదు గారికి డౌట్లు ఉండటం, బైబిల్లో మనం ఇట్లా తెలుసుకోవటం చాలా సంతోషం. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం ప్రియులారా. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనం నేను చదువుతాను, జాగ్రత్తగా. అతిక్రమలను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరమును పొందుకును. అంటే అతిక్రమలు అంటే ఏంటి? నువ్వు చేసిన దాచిపెడతావు, పాపాలు మాత్రం నువ్వు చేసిన ప్రతి పొరపాటు, ప్రతి మిస్టేక్, ప్రతి అబద్ధం, ప్రతి చెడి అన్నీ నువ్వు దాచిపెడుతున్నావు. దాచిపెట్టవాలా నువ్వు వర్ధిల్లలేవు, దాచిపెట్టవాలా నీ కుటుంబం వర్ధిల్లదు, దాచిపెట్టవాలా నీ పిల్లలు వర్ధిల్లలేరు, నువ్వు దాచిపెట్టవాల నీ కుటుంబం అంతా కూడా ఆశీర్వదకరంగా ఉండదు. పాపాలు ఎప్పుడైతే నువ్వు అతిక్రమలు అంటే నువ్వు తెలిసి చేసినా తెలియ చేసినా నువ్వు చేసిన పొరపాట్లన్నీ కూడా ప్రభు సన్నిధిలో నువ్వు పశ్చాత్తపడితే, ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే, ప్రభు సన్నిధిలో నువ్వు కన్నీరు కడితే, ప్రభు సన్నిధిలో నువ్వు ఒప్పుకుంటే దేవుడు నిన్ను కనికరిస్తాడు. అర్థమైందా దావీదు గారు? ఇప్పుడు మన పాపాలన్నీ ఉన్నాయి కాబట్టి దేవుడు మనతో మాట్లాడలేడు. మరి దోషములు అడ్డుగా ఉన్నాయి కాబట్టి దేవుడు మనతో మాట్లాడడు. ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడాలంటే మనం పశ్చాత్తపడాలి. దేవుడు మనతో మాట్లాడాలంటే ప్రభా నేను ఈ పొరపాటు చేశాను, నన్ను క్షమించు. ప్రభా ఈ తప్పు చేశాను, నన్ను క్షమించు. ప్రభా ఈ యొక్క అతిక్రమలు చేశాను, నా తప్పు క్షమించు. ప్రభా పలానోళ్ళు నేను మోసం చేశాను, నా తప్పు క్షమించు. పలానోళ్ళు కూడా అబద్ధాలు ఆడాను, నా తప్పు క్షమించు. పలానోళ్ళని నేను నటించాను, వాళ్ళ దగ్గర నన్ను తప్పు క్షమించు. పలానోళ్ళని నేను మాటలతోనే వల్లనే మాయలోకి
దించాను, నా తప్పు క్షమించు. నా మాటలతో ఒక కుటుంబాన్ని ఎడదీశాను, నా తప్పు క్షమించు. నా మాటలతో అన్నాదమ్ములకి గొడవ పెట్టాను, నా తప్పు క్షమించు. నా మాటతో అక్క చెల్లెలకి గొడవ పెట్టాను, నా తప్పు క్షమించు. నా మాటతోనే ఆ డబ్బులు మోసం చేసి నేను తీసుకున్నాను, నా తప్పు క్షమించు. నా యొక్క అబద్ధం మాటల వల్ల ఆ కుటుంబం రోడ్డు మీద పడదు, నా తప్పు క్షమించు. నేను చేసిన పాపాలు, నేను చేసిన దోషాలు, నా కుటుంబం కోసం, నా పిల్లల కోసం, డబ్బు సంపాదించు కోసం నేను ఎంతో మందిని మోసం చేశాను, అబద్ధపు లెక్కలు చెప్పాను, అబద్ధపు మోసం చేశాను, నా తప్పు క్షమించని మనం కానీ ఈరోజు పశ్చాత్తపడితే, మనం కానీ ప్రార్థన చేస్తే ప్రభు కంపల్సరిగా మనల్ని క్షమిస్తాడు. ప్రభు మనల్ని కంపల్సరిగా మాట్లాడతాడు. దేవుడు మొరపెట్టబట్టి తెలుసా, నిజంగా మొరపెట్టే వాళ్ళు ఉన్నారు, మామూలుగా మొరపెట్టేవారు ఉన్నారు, యథార్థంగా మొరపెట్టే వాళ్ళు ఉన్నారు, ఏదో పేదాల మీద మొరపెట్టే వాళ్ళు ఉన్నారు. రెండు రకాలుగా ఉన్నారు. మనమే ఇంత మనకి ఇన్ని తెలివితేటలుంటే మరి మన దేవుడికి వెళ్తే ఉంటుంది, చాలా ఉంటుంది. అంటే మనం మొరపెడితేనంట యథార్థంగా మొరపెట్టాలి, మనసు పూర్తిగా మనం మొరపెట్టాలి. మన ఆత్మలో మూలుగుతూ, ఆత్మలో మొరపెడుతూ దేవుడు పాదాలు పట్టుకొని కన్నీళ్ళు కాచి ప్రార్థన చేయాలి. ఈరోజు నిజంగా ఎంతమంది అట్లా మొరపెట్టే వాళ్ళు ఉన్నారు? కొద్ది మంది ఉన్నారు. ఈ కొద్ది మంది కూడా ఎలా ఉన్నారంటే దేవుడు భయంతో భక్తితో ఉన్న వాళ్ళే ఉన్నారు, అందరు లేరు. బైబిల్లో ఆది కాండం నుంచి మలాకి గ్రంథం దాకా భక్తులని ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా వాడుకున్నాడు దేవుడు. అది ఆయన చిత్తం, మన చిత్తం కాదు. ఇప్పుడు నువ్వే ఉన్నావు దావీదు గారు, నువ్వేమంటే నేను బైబిల్లో పౌలు గారు లాగా బతకాలనుకుంటా, పౌల్లాగా నేను జీవించాలంటే నీకు కుదరదు, నీ చేత కాదు. అది బైబిల్లో భక్తుల్ని పోల్చుకునే ఏగత మనకి లేదు. బైబిల్లో వారి యొక్క భక్తి కానీ, వారి యొక్క నియమం కానీ, వారి యొక్క నిష్ట కానీ, వారికి ఉన్న పరిశుద్ధత కానీ, వారిలో ఏ మాత్రం కూడా మనం పనికి రాని వారే. ఎప్పుడైనా వాళ్ళని మనం పోల్చుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు దేవుడితో ముఖాముఖిగా మాట్లాడినటువంటి భక్తులు, దేవుడు స్వరాన్ని వంటి భక్తులు. అంత లెక్కెందుకు మన మోషే గారిని చూసుకుందాం. మోషే గారు సీనాయి కొండ మీద పోయిండు. ఎన్ని రోజులు పోయిండు? 40 రోజులు, 40 రాత్రుల్లో 40 రోజులు. ఆయన పోయేటప్పుడు ఏమన్నా రైస్ కానీ, కట్ల కానీ, గ్యాస్ బండ కానీ, కూరగాయలు కానీ ఇవన్నీ ఏమైనా తీసుకొని పోయిందా? ఏమీ తీసుకొని పోలేదు. కర్ర ఒకటే ఉన్నది, అది ఒక్కటే ఉంటే కొండ మీద పోయిండు. మరి 40 రాత్రులు 40 పోగులు ఎలా ఉండగలిగినట్టే దేవుడు ఆత్మ ఆయన ఆవరించింది. దేవుడులో ఏకమైపోయాడు ఆయన. దేవుడు పరిశుద్ధాత్మ ఆయన ఆవరించినాక ఇక ఆకలి ఏముంటుంది? ఉండదు. ఎందుకంటే దేవుడు ఆత్మ మన మీదకి బలంగా వచ్చినప్పుడు మనకి అసలు దేని మీద ఉండదు. ఆయన్నే శుద్ధిస్తాం, ఆయన్నే ప్రార్థన చేస్తాం. మరి 40 రోజులు ఈ రోజు ఎవరైనా పోయి ఉంటారు కొండ మీద? కొండ మీద ఇంట్లో ఉన్న 40 రాత్రులు అంటే ఆ రోజుల్లో భక్తులని దేవుడు అలా వాడుకున్నాడు. ఇప్పుడు నీకు అర్థం కావటానికి చెప్తున్నాను, ఈ వాక్యం వింటున్న వాళ్ళకి కూడా అర్థం ఏంటో చెప్తున్నాను. మనం దేవుడు మనతో మాట్లాడాలన్నా, దేవుడు దర్శనం మనకి కావాలన్నా ముందు మనం పాపాలు ఒప్పుకోవాలి, సమస్త పాపాలు ఒప్పుకోవాలి. ఒప్పుకొని మళ్ళీ చేస్తే దేవుడు ఊరుకునేవాడు కాదు కదా. ఇప్పుడు మనం ఒప్పుకుంటాను, విడిచిపెట్టాలి వాటిని. ఇప్పుడు బైబిల్ ఏముంది? సామెతల గ్రంథంలో అతిక్రమలు దాచిపెడితేవాడు వద్దెలడు. నువ్వు అతిక్రమలు చేస్తాను అంటే, అతిక్రమలు దాచిపెడతానంటే నీ బతుకులో నువ్వు వర్ధలలేవు, నీ జీవితంలో వర్ధలలేవు, నీ కుటుంబంలో వర్ధలలేవు, నీ జాబ్లో వర్ధలలేవు, నువ్వు బిజినెస్లో వర్ధలలేవు, వ్యాపారంలో వర్ధలలేవు, వ్యవసాయంలో వర్ధలలేవు. నువ్వు ఏ పని చేసినా నువ్వు వర్ధలలేవు. నువ్వు ఏ పని చేసినా ఫెయిల్ అయిపోతుంది. నీ కుటుంబంలో సమాధానం ఉండదు, నీ కుటుంబంలో నెమ్మది ఉండదు, నీ కుటుంబంలో ప్రశాంతత ఉండదు. కారణం ఏంటంటే నువ్వు అతిక్రమలు దాచిపెడుతున్నావు కాబట్టి. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన నమ్ముకున్న బిడ్డలు కూడా పరిశుద్ధుగా ఉన్నారు. హల్లెలూయా. దేవుడు ఈరోజు మంచి సమయాన్నిచ్చి దేవుడు వాక్యం ద్వారా మీ అందరితోనూ నాతోనూ ఈరోజు మాట్లాడుతున్నాడు. ఈరోజు మన దేవుడు మనతో మాట్లాడాలంటే ఇంకొక మాట కూడా మీకు చూపిస్తాను, చూద్దాం ప్రియులారా. బైబిల్లో ప్రియులారా, దేవుడు మనతో మాట్లాడాలంటే ఏబు గ్రంథం చూద్దాం ప్రియులారా. ఏబు గ్రంథంలోకి వెళ్దాం. చాలా చక్కటి మాటలు ఈరోజు దేవుడు మీకు నాకు నేర్పిస్తున్నాడు. మనం జాగ్రత్తగా నేర్చుకుందాం.
ఏబు గ్రంథం 11వ అధ్యాయము 5వ వచనం. 11వ అధ్యాయము 5వ వచనం. దేవుడు నీతో మాట్లాడితే మేలు. ఎవరు మాట్లాడితే మేలు? దేవుడు మాట్లాడితే మేలు. దేవుడు నీతో మాట్లాడితే మేలు, ఆయన నీతో వాదిస్తే మేలు. అంటే ఇప్పుడు మనతో ఎవరు మాట్లాడాలి? దేవుడు మాట్లాడాలి. దేవుడు మాట్లాడాలంటే మనం ఎక్కడ ఉండాలి? దేవుడి దగ్గర ఉండాలి. దేవుడు మాట్లాడాలంటే దేవుడికి సమీపంగా ఉండాలి. దేవుడికి మనం సమయం ఇవ్వాలి. దేవుడి దగ్గర మనం గడపాలి. దేవుడి దగ్గర గడపాలనుకున్న మనం ఏ పని చేయకూడదు, ఏ పని మనం పెట్టుకోకూడదు. ఈరోజు నేను దేవుడితో మాట్లాడాలనుకున్నాను, దేవుడి యొక్క స్వరాన్ని వినాలనుకున్నాను, దేవుడి దర్శనం వినాలనుకున్నాను, కాబట్టి దేవుడి దగ్గరికి వెళ్తున్నానని చెప్పి మనం ఏంటంటే దేవుడు నీతో మాట్లాడితేనే మేలు. సేవకుడు మాట్లాడితే మేలు జరగదు. దైవ సేవకురాలు మాట్లాడితే నీకు మేలు జరగదు. సంఘ పెద్ద మాట్లాడితే నీకు మేలు జరగదు. సంఘస్థులు మాట్లాడితే నీకు మేలు జరగదు. నీకు మేలు జరగాలన్నా, నీ కుటుంబం సమాధానంగా ఉండాలన్నా, నీ కుటుంబం నెమ్మదిగా ఉండాలన్నా, భర్త భార్యలో ఐక్యతగా ఉండాలన్నా, అన్నదమ్ముల్లో ఐక్యతగా ఉండాలన్నా, అక్క చెల్లెలో ఐక్యతగా ఉండాలన్నా, నువ్వు స్వస్థత పొందుకోవాలన్నా, నువ్వు బలం పొందుకోవాలన్నా, నీ కుటుంబం ప్రశాంతంగా ఉండాలన్నా దేవుడు నీతో మాట్లాడాలి. దేవుడు నిన్ను దర్శించాలి. అది దేవుడు వాక్యం సెలవిస్తుంది. దేవుడి యొక్క లక్షణాలు దేవుడి యొక్క వాక్యం ద్వారా ఈరోజు మనకి దేవుడు నేర్పుతున్నాడు. దేవుడు మాట్లాడాలంటే మనం ఎలా ఉండాలంటే దేవుడి కన్నా తగ్గించుకోవాలి. దేవుడి దగ్గర మనం తగ్గించుకోవాలి. దేవుడు వాక్యానికి లోబడాలి. దైవ గంధానికి లోబడాలి. దేవుడు ఏం చెప్తాడా, దేవుడు ఏం మాట్లాడతాడా అని కనిపెట్టుకొని ఆయన కోసం ఎదురు చూస్తూ ఆయన పాదాల దగ్గర మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇంత ప్రాసెస్ ఉంది. దేవుడు మాట్లాడాలంత అతీదియా? ఇప్పుడు మామూలుగా మన ఖమ్మం జిల్లాలో మనకి ఎమ్మెల్యే గారు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడాలంటే ముందు మనకు వాళ్ళ కాడ పిఏల కాడికి మనం వెళ్ళాలి. వాళ్ళ పిఏ కాడికి వెళ్ళి అయ్యా నేను సార్ని కలవాలనుకున్నాను అంటే వాళ్ళు అంటారంటే పలాంటి టైంలో, పలాంటి రోజు, పలాంటి సమయానికి ఆ ఖాళీ ఉంటుందండి, అప్పుడు మీరు రండి అంటాడు. అంటే అప్పటిదాకా మనం వెళ్ళే అవకాశం లేదు, ఛాన్స్. అంటే ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి, ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రధానమంత్రి కలకాలంటే టైం తీసుకోవాలి, సమయం తీసుకోవాలి. వాళ్ళు చెప్పినప్పుడు వెళ్ళాలి. వాళ్ళకి టైం ఉంటేనే వాళ్ళు కలవంటేనే మనం కలవాలి, లేదు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన 24 గంటలు నిన్ను కలుసుకోవాలనే చూస్తాడు. దేవుడికి మానవుడికి టైం లేదు. దేవుడికి మానవుడికి మధ్యవర్తూరు లేదు. దేవుడికి నీకు ఒకటే. నువ్వు దేవుడు ఎప్పుడు కలవాలన్నా, దేవుడితో ఎప్పుడు మాట్లాడాలన్నా ఆయన ఎప్పుడు నీకు సమయం ఇచ్చాడు. కానీ మనమే సమయం ఇవ్వలేకపోతాం. మీకు ఇప్పుడు అర్థమవుతుంది కదా? ఎమ్మెల్యేని కలవాలంటే ఒక టైం ఉంది, మంత్రిని కలవాలంటే ఒక టైం ఉంది, ముఖ్యమంత్రిని కలవాలంటే ఒక టైం ఉంది, ప్రధానమంత్రిని కలవాలంటే ఒక టైం ఉంది. కానీ వీళ్ళందరూ ఈ లోక సంబంధమైన అధికారులు, ఈ లోక సంబంధమైన హోదాలో ఉన్నవారు, ఈ లోక సంబంధమైన పలుకుబడి కలిగిన వారు. కానీ వీళ్ళందరికంటే ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు గొప్పవాడు. ఆయన ఎప్పుడైనా కలవటానికి రెడీగా ఉన్నాడు. బైబుల్లో మత్తయి సువార్తలో ఏమంటాడంటే ఎక్కడ 2-3 నా నామంలో కూడి ఉంటారు వారి మధ్య నేను ఉంటాను. అంటే ఎక్కడ 2-3 కూడి ఉంటే నేను ఉంటాను అంటున్నాడు. అంటే ఆయనకి పిఏ లేడు, ఆయనకి కారులు లేవు, ఆయనకి బైకులు లేవు, ఆయనకి హెలికాప్టర్లు లేవు, విమానాలు లేవు, ఆయనకి ఏదీ లేదు. తండ్రి నాయన యేసయ్య అంటే నీ దగ్గరకు వచ్చిపోతాం. అంత గొప్ప దేవుడు మన దేవుడు, అంత ప్రేమ కలిగిన వాడు మన దేవుడు. ఆయన ముందు మనం ఒప్పుకోవాలి. ఆయన ముందు మనం ఒప్పుకోవాలి. ప్రతి పాపాన్ని మనం ఒప్పుకోవాలి. సిగ్గు లేకుండా, భయము లేకుండా, యథార్థంగా యేసయ్య అనే పాపిని, ఆ పాపాలు క్షమించని నువ్వు ఒప్పుకుంటే దేవుడు కనికరించి నిన్ను క్షమిస్తాడు. ఇప్పుడు దేవుడు ఏబు గ్రంథంలో కూడా ఏమన్నా దేవుడు నీతో మాట్లాడితే నీకు మరి దేవుడు మాట్లాడాలంటే నీకు దేవుడికున్న అడ్డు పాపాలు, నీకు దేవుడికున్న దోషాలు అవి ఎంతకాలం ఉంచుకుంటూ అవి వడ్డీ డబ్బులు పెరిగినట్టు పెరుగుతుంది కదా. అవి ఎంతకాలం ఉన్నా నీకే ప్రమాదం, దేవుడికి ఏ ప్రమాదం కాదు. ఎప్పుడే గుర్తు, దేవుడికి ఎప్పుడు ప్రమాదము కాదు, కానీ మనకి ప్రమాదం. ఇప్పుడు సిమెంట్ కట్ట ఒక కట్ట మోస్తాం, 2 కట్టలు మోస్తే ఆ బరువు కూడా, పాపం కూడా అలా పెరిగిపోతుంది.
పాపం పెరిగిన కొద్దిగా నువ్వేపోతున్నావు, కుంగిపోతున్నావు. నీకు అర్థం కావట్లా. నీ పాపంలో పెరిగిన కొద్దిగా, నీ పాపంలో దాచిపెట్టడం వల్ల, పాపంలో బతకటం వల్ల, పాపంలో జీవించడం వల్ల, పాపానికి ఆకర్షించడం వల్ల నీ జీవితం రోజు రోజుకు దిగజారిపోతుంది. రోజు రోజుకి నీ జీవితం సీవించిపోతుంది. రోజు రోజుకి నీ జీవితంలో మనశ్శాంతి ఉండదు, నీ కుటుంబంలో మనశ్శాంతి ఉండదు, నీ పిల్లల్లో మనశ్శాంతి ఉండదు. ఎందుకంటే పాపం నిన్ను ఆకట్టుకుంది, పాపం నిన్ను పతనం చేస్తుంది, పాపం నిన్ను బంధిస్తుంది, పాపం నిన్ను స్వతంత్రులుగా చేయదు. పాపం చేసినోడు నలుగురిలో తలెత్తుకొని తిరగలేడు. పాపం చేసినోడు నలుగురిలో దయానంగా మాట్లాడలేడు. పాపం చేసినోడు ఎప్పుడు ఏం చేస్తాడు? తలదించుకుంటాడు. పాపం చేసినోడు ఎప్పుడు మౌనంగా ఉండిపోతాడు. ఎందుకంటే నేను తప్పు చేశాను అని అనుకుంటాడు. అలాగే బైబిల్ కాడ దేవుడు నేను అలా చిన్న చూడట్లా, నా కుమారుడు నువ్వు తప్పు చేసినా, పొరపాటు చేసినా, తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు. తెలియజేసిండో వెళ్ళిపోయాడు. తను తప్పు తెలుసుకున్నాడు, వచ్చిండు తండ్రి కాడ పశ్చాత్తపడ్డాడు, నన్ను క్షమించన్నాడు, క్షమించిండు, తను అగ్గిచ్చిండు, మంచిగా ఇంటికి చేర్చుకుండు. అలాగే మన పరలోకమందున్న మన తండ్రి కూడా ఈరోజు మనల్ని క్షమించేవాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వాక్యాన్ని ఇంత నీ సమయంలో ఒక్కసారి మీరు కూడా ఆలోచన చేయండి. దేవుడు నాతో మాట్లాడలేదు అన్నయ్య, దేవుడు స్వరాన్ని నేను ఎలాగపోతున్నాను, దేవుడు దర్శనాన్ని నేను పొందుకోలేకపోతున్నాను, పరిశుద్ధాత్మతో నేను నింపబడలేకపోతున్నాను, దేవుడి యొక్క మహిమను నేను పొందుకోలేకపోతున్నాను అన్నయ్య. ఎన్నో సంవత్సరాల నుంచి నేను గుడికి వెళ్తున్నాను, ఎన్నో సంవత్సరాలు నేను ప్రార్థనకి వెళ్తున్నాను అని నువ్వు రోజు బాధపడుతుంటే, ఈరోజు మా యొక్క వాక్యం ఏంటంటే ప్రభు చెప్తున్నాడు, నీ పాపములను ఒప్పుకోము, నీ పాపములను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టు. అతిక్రమను దాచిపెడితే మనం వర్ధిల్లలేవు. మై బ్రదర్ సిస్టర్స్, వాటిని ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు కనికరం కలిగిన దేవుడు ప్రేమ కలిగిన వాటి దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు దావీదు గారు నేను చెప్పినటువంటి వాక్యంలో ఈ యొక్క వాక్యం నా మై బ్రదర్ సిస్టర్ కూడా నేను ఒకటే చెప్తున్నాను. దేవుడు మనతో మాట్లాడాలంటే మనం యథార్థంగా ఉండాలి, పనికాడ యథార్థంగా ఉండాలి, జాబ్ కాడ యథార్థంగా ఉండాలి, వ్యాపారంలో యథార్థంగా ఉండాలి, మీ ఇంట్లో యథార్థంగా ఉండాలి, భార్య కాడ భర్త యథార్థంగా ఉండాలి, భర్త కాడ భార్య యథార్థంగా ఉండాలి. యథార్థత ఏ విషయంలో కానీ యథార్థత ఉండాలి, ఏ విషయంలో కానీ నీతిగా ఉండాలి, ఏ విషయంలో కానీ పరిశుద్ధంగా ఉండాలి. మన సాక్ష్యాన్ని మనం కాపాడుతాం. బాప్టిజం తీసుకున్నాం కాబట్టి మన సాక్ష్యాన్ని మనం కాపాడుతాం. మనం అనుకుంటాంగా మనల్ని ఎవరో చూడట్లేదులే అనుకుంటున్నాం, కానీ ఒక్క మాట చూపించానా? ఎవరు చూస్తున్నారు? దేవుడు. చూద్దాం, కీర్తనల గ్రంథం కింద మనల్ని ఎవరు చూస్తున్నాడు అన్నది మనం ఆలోచిస్తే, కీర్తనలో 33వ అధ్యాయం 13వ వచనంలో యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుతున్నాడు. హల్లెలూయా. చూడండి, దేవుడు ఎక్కడి నుండి కనిపెడుతున్నాడంట? ఆకాశంలో నుండి కనిపెడుతున్నాడు. ఎవరు కనిపెడుతున్నాడు? ఆయన పిల్లలైన మనల్నే, భూలోకంలో ఉన్న ఆయన బిడ్డలనే. ఏం అంటే ఆయన కనిపెడుతున్నారంటే, ఇప్పుడు మన పిల్లగాడికి ఒక ఎక్కడికి పాముని అనుకోండి, వాడి మీద ఒక కన్ను దృష్టి ఉండేది, వీడు పోగలుగుతారా, వీడు చేయగలుగుతారా అనేది ఒక కన్ను దృష్టి ఉంది. చూస్తాం, బస్సు ఎక్కిదా చూస్తాం. అలాగే దేవుడు కూడా ఆ యెహోవా ఆకాశంలో నుండి కనిపెడుతున్నాడు. ఆయన నరులందరూ దృష్టి చూచుతున్నాడు. తన నివాస స్థలంలో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూస్తున్నాడు. ఇక్కడ నువ్వు సీసీ కెమెరా పెట్టాల్సిన పని లేదు, నువ్వు సీసీ కెమెరా పెట్టాల్సిన పని లేదు. అసలు సీసీ కెమెరా ఆకాశంలో ఫిక్స్ చేసింది, ఆయన ఫిక్స్ చేసి నువ్వు ఈరోజు అబ్బా నేను ఏమి తెలియని దాన్ని, ఏమి తెలియని వాళ్ళని నువ్వు నటించవచ్చే కానీ దేవుడి కానీ నీ నటనలో భర్త కాడ నువ్వు ఎంతగా నటించినా నీ నటనలో భర్త కాడే, భార్య కాడ నువ్వు ఎంత నటించినా భార్య కాడ నీ నటన. నిన్ను చూస్తున్నాడు దేవుడు. మై బ్రదర్ సిస్టర్స్, ఒక సేవకులుగా ప్రేమతో చెప్తున్నాను, దేవుడు నిన్ను చూస్తున్నాడు. దేవుడు నువ్వు చేసే పనిని చూస్తున్నాడు. నువ్వు వెళుతున్న పని ఏంటో దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఏ సిచ్యువేషన్లో ఉన్నావో దేవుడు చూస్తున్నాడు.
నువ్వు ఏ విధంగా నువ్వు బతుకుతున్నావో దేవుడు చూస్తున్నాడు. ఎంతమంది జీవితాలతో ఆటలాడుతున్నావో దేవుడు చూస్తున్నాడు. ఎంతమందిని జీవితాలని పతనం చేసినవో దేవుడు చూస్తున్నాడు. ఎంతమందిని మోసం చేసినవో దేవుడు చూస్తున్నాడు. ఎంతమందిని నీ మూలంగా కుటుంబాలు రోడ్డు పాలైపోయినో దేవుడు చూస్తున్నాడు. మై బ్రదర్ సిస్టర్స్, ఒక దైవ సేవకుడుగా ఈ రోజు నీతో చెబుతున్నాను, దైవ వాక్యం ద్వారా మీ మంచిగా చెప్తున్నాను, చేసిన అన్నిటిని ఒప్పుకో. ఈరోజు నీ కళ్ళు తెరవబడాలి. నువ్వు దేవుడి కళ్ళు ఒప్పుకో, దేవుడి సన్నిధిలో పశ్చాత్తపడు. దేవుడు ఎంత ఘోర పాపినైనా క్షమించుతాడు. ఎంత ఘోర పాపినైనా దేవుడు క్షమిస్తాడు. దేవుడు క్షమించి నీ మంచి జీవితాన్ని ప్రసాదిస్తాడు. ఒక సేవకుడిగా ఇటు సమయంలో ఈ వాక్యం ఏంటని మీరందరూ కూడా దైవ వాక్యం ద్వారా మీరు నేర్చుకున్న వంటి మాటలను మీ హృదయంలో భద్రపరచుకొని వాక్యాన్ని ప్రతి దినం మీరు చదవండి. బైబిల్ని ప్రతి దినం చదవండి, ప్రతి దినం ప్రార్థన చేయండి, ప్రతి దినం దేవుని స్తుతించండి, దేవుని ఆరాధన చేయండి. దేవుడు నీకు అన్ని విషయాలు నేర్పుతాడు. ఏమండి, ఈరోజు నరేంద్రగా ఉన్న పాస్టర్గా ఉన్న నేను ఈరోజు నేను స్కూల్కి పోయి చదువుకున్నవాడిని కాదు, బైబిల్ కాలేజీకి పోయి బైబిల్ ట్రైనింగ్ పొందిన వాడిని కాదు, జీతాలు చేసిన వాడిని, సేవకుల సంఘంలో పరిచయం చేసిన వాడిని, సాపులు వేసాను, రమ్ము కొట్టాను, ఎన్నో పనులు చేశాను, ఎంతో పరిచయం చేశాను. దేవుని అడిగాను, నీ పాటలు నేర్పించయ్యా, నీ ప్రార్థన నేర్పించయ్యా, నీ వాక్యం నేర్పించని పరిచర్య చేసుకుంటూ పరిచర్యలో నమ్మకం ఉంటూ ఎన్ని పనులు చేసినాక దేవుడు దర్శించి ఇగో నా వాక్యం చెబుతూ నా సువార్త చెబుతూ నిన్ను నేను ఏర్పాటు చేసుకున్నా నా సేవకుడు అంటే ఈరోజు అక్షరం మొక్క రాని వాడిని నేను మీ మధ్య నిలబడి దేవుడు వాక్యం చెబుతున్నాను. మై బ్రదర్ సిస్టర్స్, ఈరోజు నాకు చదివే ఉంటేనే లేకపోతే నేను బైబిల్ ట్రైనింగ్ పొందితేనే కాదు, దేవుడు యొక్క కనుదృష్టి నీ మీద ఉంటే, దేవుడు పిలుపు నీ మీద ఉంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నా నిన్ను పిలుచుకొని దేవుడు నిన్ను సేవలో వాడుకుంటాడు, సంఘంలో వాడుకుంటాడు, పరిచర్యలో వాడుకుంటాడు, సభల్లో వాడుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీ ముందే నేను సాక్ష్యం ప్రియులారా, గమనించండి ప్రియులారా. మనం మనసులను కాదు కానీ దేవుడి వైపు చూసి భయంతో, భక్తితో, విశ్వాసంతో, పరిశుద్ధతో మిగిలి ఉన్న ఈ జీవితంలో అయిన ప్రభుకు నమ్మకంగా మనం బతకాలని ఒక్కసారి నేను కోరుకుంటున్నాను. ఈ దేవుడు ఇటు మాటలో మీ హృదయంలో భద్రపరచగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో దావీదు గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా, పరలోక తండ్రి, కృపామయుడా, కృపా సత్య సంపన్నుడా, ఈ వాక్యం ద్వారానైనా ఎవరు ఎట్లా పాలన చేశారన్నది, ఎట్లా నిజం ఒప్పుకోవాలన్నది, ఎట్లా యథార్థంగా ఒప్పుకోవాలన్నది ప్రభువా నీ కుమారుడి వాక్యాలు చెప్పినందుకు ప్రభా అనేకులు ఇన్ని దీన్ని మోకరించి సాగిలా పాడి పాలన చేయాలని యేసు నామంలో అడిగి వెళ్ళిపోతున్నారు పరమ తండ్రి. ఆమేన్. కృపా కనికరం కలిగిన మా ప్రియ పరలోకమైన తండ్రి, నీ పరిశుద్ధ పాదానికి వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు నీ వాక్యం ద్వారా మా అందరితో నువ్వు మాట్లాడావు ప్రభా తండ్రి. మాట్లాడిన ప్రతి మాట అది నీ మాట ప్రభా తండ్రి. ఇదిగో తండ్రి, యూట్యూబ్లో ఎందరైతే ఈ వాక్యమును వింటున్నారో, అయా వాట్సాప్లో ఎందరైతే ఈ వాక్యము వింటున్నారో తండ్రి నాయన, ప్రతి బిడ్డలను దర్శించువని ప్రార్థిస్తున్నావు ప్రభా. ప్రతి బిడ్డల పైన నీ ఆత్మ అయా కుమ్మరించువని ప్రార్థిస్తున్నావు ప్రభా. ముఖ్యంగా మా పాపములన్నిటిని క్షమించినాయి నీ బిడ్డలు కూడా పశ్చాత్తపడుతున్నారు నాయన. ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ పశ్చాత్తపడుతున్నారు. వారిని క్షమించువని, వారి పాపాలు క్షమించువని, వారి దోషాలు క్షమించువని, వారి అతిక్రమలు క్షమించువని, వారి పరిశుద్ధంగా చేయమని ప్రార్థిస్తూ అయా తండ్రి, బతికిన కొద్ది కాలమే నీకు నమ్మకంగా బతికినట్లుగా సహాయించమని, బిడ్డలను దీవించువని అయా తండ్రి. ఈ అందరైతే ప్రభువా ఈ ప్రార్థనలో పాల్గొన్నారు, వాక్యమును విన్నారు, అట్టి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. భూమి మీద ఉన్న ప్రతి కుటుంబాన్ని కాపాడవని, రక్షించవని, వారిని క్షమించి పరిశుద్ధపరచు, దీవించువని చెప్పిన వాక్య బిడ్డల హృదయంలో భద్రపరిచి వాక్యానుసారమైన జీవితం దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుడు ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మను ఉన్న సావాస సన్నిధి కూడి వచ్చిన బిడ్డలకును సర్వలోకంలో ఉన్న ప్రజలకును సదాకాలం తోడు నేడే ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించును గాక. మా కోసం, మా పరిచర్య కోసం ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యు మై బ్రదర్స్ సిస్టర్స్.